హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే మనసులోనే తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు కార్తీక్. ఫ్రెష్ అయి వచ్చేసరికి పవిత్ర బాల్కనీలో నిలబడి కనిపించింది. చేతిలో ఉన్న టవల్ పక్కన పడేసి బాల్కనీలోకి వచ్చాడు. పవిత్ర చేయి పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. కార్తీక్ కళ్ళల్లో కోపాన్ని చూసి భయం వేసింది తనకి. అసలేమనుకుంటున్నావే నువ్వు? మన పడగ్గది విషయాలు అందరి ముందు బయట పెట్టాలా? మీరేం మాట్లాడుతున్నారు? అయినా ఏం జరిగిందని చెప్పడానికి? ఏమీ జరగలేదనే చెప్పావు కదా మా వాళ్ళతో. నేనెందుకు చెప్తానండి? అయినా నాకు ఇక్కడంతా కొత్త, ఎవరూ అంతగా పరిచయం లేదు. మరి ఈ విషయాలన్నీ వాళ్ళతో ఎలా చెప్పగలను? కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. సరే, ఎవరికి ఏమీ చెప్పకు. బయట మాత్రమే మనం భార్యాభర్తలం. గదిలో మాత్రం నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక విషయం అడగొచ్చా? ఏంటి? నేనంటే ఇష్టం లేకుండా పెళ్ళెందుకు చేసుకున్నారు? కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. అరేంజ్డ్ మ్యారేజ్లో భార్యాభర్తలు దగ్గరవ్వటానికి టైం పడుతుంది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నా మీద ద్వేషమే తప్ప ప్రేమ కనిపించటం లేదు. ఏమైందండి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అది నీకే తెలియాలి. నువ్వు చేసిన తప్పేంటో నీకే కదా తెలియాలి. అది తెలియకే కదా అడిగేది. పెళ్లి చూపుల్లో ఇష్టమని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. ఎంత బాగా నటిస్తున్నావే! ఏమీ తెలియని నంగనచ్చలా ఎలా మాట్లాడుతుందో మనసులోని అనుకుంటూ పవిత్ర వైపు చూశాడు. నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేకాని మీరిలా నన్ను ద్వేషిస్తుంటే భయంగా ఉంది. సరిదిద్దుకోలేని తప్పులు కొన్నుంటాయి పవిత్ర. వాటిని ఆ భగవంతుడు కూడా సరిదిద్దలేడు. కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. పవిత్ర ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అక్కడెవరికీ చెప్పుకోలేదు. పుట్టింట్లో చెప్పే అవకాశమే లేదు. తన తండ్రి హార్ట్ పేషెంట్, కూతురు అత్తింట్లో సంతోషంగా లేదు అని తెలిస్తే ఏమైపోతారో అన్న భయం. నిజానికి ఆయనకి మొదటిసారి హార్ట్ స్ట్రోక్ రావటం వల్లే పవిత్రకి హడావిడిగా పెళ్లి చేశారు. పవిత్ర తండ్రికి 3 ఆడపిల్లలు. వాళ్ళలో పెద్ద కూతురు పవిత్ర డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉంది. మిగిలిన 2 ఆడపిల్లలు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మరొకరు 10th క్లాస్. తండ్రికి ఏమైనా అయితే దిక్కులేని వాళ్ళైపోతారని భయపడి చదువుకుంటున్న పవిత్రని పెళ్లి కొప్పించారు. తన తల్లి తండ్రి గుర్తు రావటంతో తన దుఃఖం ఇంకా ఎక్కువయింది. ఏడుస్తూ అక్కడే నేల మీద నిద్రపోయింది. ఉదయాన్నే నిద్రలేచిన కార్తీక్కి సోఫాలో పవిత్ర కనబడలేదు. బాల్కనీ వైపు చూసేసరికి అక్కడే నేల మీద నిద్రపోతూ కనిపించింది. బెడ్ మీద నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరూ ఇంకా నిద్ర లేవలేదు. పవిత్రకి మెలకువ రావటంతో స్నానం చేసి కిందికి వచ్చి కార్తీక్ కోసం వెతుకుతుంది. అతనెక్కడా కనిపించకపోయేసరికి బయటకి వెళ్ళిపోయాడని అర్థమై కిచెన్లోకి వెళ్ళి వంట పనిలో పడింది. కాసేపటికి అందరూ రెడీ అయి వచ్చారు. అందరికీ టిఫిన్ వడ్డించి నిలబడింది. రిషి చుట్టూ చూస్తూ పవిత్ర వైపు చూశాడు. కార్తీక్ ఏడమ్మా? ఆయన బయటికి వెళ్ళారు బావగారు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? అది బయటికి వెళ్ళొస్తాను అన్నారు. వెళ్ళే ముందు ఎక్కడికి అని అడగకూడదని అడగలేదు బావగారు. సరే, వాడు రావడానికి లేట్ అవ్వచ్చు. నువ్వు కూడా తినేయి. పర్లేదు బావగారు, నేను ఆయన వచ్చాక తింటాలేండి. త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడా? లేదు. మరి నువ్వెందుకు వాడి కోసం ఎదురు చూడ్డం? కూర్చో. పవిత్ర కూర్చోబోతుండగా కార్తీక్ లోపలికి వచ్చాడు. అదిగో కార్తీక్ వచ్చాడు. హాయ్ అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావురా ఇంత పొద్దున్నే? గుడ్ న్యూస్ అన్నయ్య, నా జాబ్ కన్ఫర్మ్ అయింది. 10 డేస్లో జాయిన్ అవ్వాలి. హో, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ కార్తీక్. రిషి చందన విషెస్ చెప్పారు. కార్తీక్ తల్లిదండ్రులు సంతోషంగా తన వైపు చూశారు. ఇదంతా కోడలు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. కార్తీక్ పవిత్ర వైపు చూశాడు. నవ్వుతూ చేయి ముందుకు చాచి కంగ్రాట్స్ అని చెప్పింది. థ్యాంక్స్. నా టాలెంట్ వల్ల జాబ్ వస్తే ఇది నా జీవితంలోకి అడుగుపెట్టినందుకు జాబ్ వచ్చిందంటున్నారు. కర్మరా బాబు, దీన్నెంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. కూర్చోరా, టిఫిన్ చేద్దాం. పవిత్ర, వాడి కొడ్డించి నువ్వు కూడా కూర్చో. సరే బావగారు. అందరూ టిఫిన్ ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పవిత్ర కిచెన్లో సామాన్లు సదురుతుంది. కార్తీక్ ఫోన్ మాట్లాడి తన గదిలోకి వెళ్ళబోతూ ఏవో మాటలు వినిపించి రిషి గది ముందు ఆగిపోయాడు. మీకెందుకు అలా అనిపిస్తుంది రిషి? ఇద్దరి మధ్య దూరం కనిపిస్తుంది కదా. రిషి, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్.
దగ్గరవ్వడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కదా! మనది కూడా అరేంజ్ మ్యారేజే. అయినా మనం మొదటి రోజు నుండే హ్యాపీగా ఉన్నాం కదా! అందరి విషయంలో అలా జరగాలని లేదు కదా రిషి. లేదు. నాకెందుకో కార్తీక్ నాతో కలవలేకపోతున్నాడు అనిపిస్తుంది. మీలో మీరే ఇలా మదనపడే బదులు డైరెక్ట్‌గా కార్తీక్‌నే అడగండి. గద్దించి కాదు, ప్రేమగా, ఒక ఫ్రెండ్‌లా లాలనగా మాట్లాడండి. కార్తీక్ సమస్య ఏంటో తెలుస్తుంది. సరే, పవిత్ర ఎక్కడుంది? కిచెన్‌లో ఉన్నట్టుంది. అయితే కార్తీక్‌తో ఇప్పుడే మాట్లాడాలి. ఆగండి. ముందేం మాట్లాడాలనుకుంటున్నారో నాతో చెప్పండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను. నువ్వొక్కదానివి నా టీచర్‌లా తయారయ్యావు. ఇద్దరూ నవ్వుకుంటారు. కార్తీక్ అక్కడి నుండి తన గదికొచ్చేశాడు. అన్నయ్యకి డౌట్ పోలేదు. కొన్ని రోజులు వీళ్ళకి నిజం తెలియకుండా ఉంటేనే మంచిది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో పవిత్ర గదిలోకి వచ్చింది. కార్తీక్ తన వైపు చూశాడు. డోర్ దగ్గరికి వేసి కార్తీక్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. మీతో కొంచెం మాట్లాడాలండి. అది నా కాలేజ్. పవిత్ర మాట్లాడుతూ ఉండగానే విండో వైపు చూశాడు. రిషి చందన తన గది వైపు వస్తూ కనిపించారు. వెంటనే పవిత్రని హత్తుకొని పెదవులు అందుకున్నాడు. అనుకోని పరిణామానికి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది తను. డోర్ తెరుచుకుని లోపలికి వచ్చిన రిషి చందన ఇద్దరినీ అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి నిలబడ్డారు. డోర్ ఓపెన్ అయిన చప్పుడు విని పవిత్రని వదిలి దూరంగా జరిగాడు కార్తీక్. పవిత్ర తలదించుకుని అక్కడి నుండి బయటికి పరిగెత్తింది. కార్తీక్ ఏమీ ఎరగనట్టు సిగ్గుపడుతూ రిషి వైపు ఒక లుక్ ఇచ్చాడు. రిషి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను చెప్పానా? పెళ్ళైతే ఎలాంటి మగాడైనా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగాల్సిందే. నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది చందన. రిషి కార్తీక్ వైపు చూశాడు. డోర్ క్లోజ్ చేసుకోండిరా. అంటే ఈ టైంలో ఎవరూ రారు కదా అనుకున్నానన్నయ్య. అయినా మీరేంటి ఇలా వచ్చారు? ఏమైనా పనుందా? ఏం లేదులే. నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు. బయటికి వెళ్ళిన రిషి మళ్ళీ వెనక్కి తిరిగాడు. కంగారు పైకి కనబడనీయకుండా స్మైల్ చేస్తూ రిషి వైపు చూశాడు కార్తీక్. ఇవాళ నువ్వు పవిత్ర వాళ్ళ పుట్టింటికి వెళ్ళండి. 2 రోజులు అక్కడే ఉండి రావాలి. ఎందుకన్నయ్య? పవిత్ర కాపురానికి వచ్చి 10 రోజులవుతుంది. తనకి తన వాళ్ళని చూడాలని ఉంటుంది కదా. అయితే తనని వెళ్ళి రమ్మనండి. నేనెందుకు? అదేంట్రా, పెళ్ళైన 10 రోజులకే ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తే వాళ్ళేమనుకుంటారు? 2 రోజులు మీరు వాళ్ళ కళ్ళ ముందుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. కానీ నాకుండదే. ఏంటి? ఏం లేదన్నయ్య. అలాగే, సాయంత్రం బయలుదేరుతాం. సరే, నవ్వుతూ వెళ్ళిపోయాడు రిషి. కార్తీక్ అసహనంగా బెడ్ మీద కూలబడ్డాడు. అప్పుడు గుర్తొచ్చింది తనకి పవిత్రని ముద్దు పెట్టుకున్న విషయం. పెదవులు తడుముకుంటూ తల పట్టుకున్నాడు. ఛ, అన్నయ్యని నమ్మించడానికి దీనికి ముద్దు పెట్టాల్సి వచ్చింది. పోనీలే, అన్నయ్య డౌట్ అయితే తీరింది కదా. కొన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయొచ్చు. ఇంతలో తన మొబైల్ రింగ్ అయ్యింది. తన ఫ్రెండ్ నంబర్ చూసి నవ్వుతూ బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేశాడు. మామా, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్తే సరిపోదు బే. పార్టీ క్యా హై బేటా? ఇప్పుడు కుదరదు. 2 డేస్ తర్వాత ఇస్తాను. అదేంటి? మా అత్తారింటికి వెళ్తున్నారా? 2 డేస్ ఉండి రమ్మని అన్నయ్య చెప్పాడు. అబ్బో, పెళ్ళవ్వగానే ఫ్రెండ్స్ని మర్చిపోయావు కదా. సరేలే, వెళ్ళు. అబ్బా, అలా మాట్లాడుకురా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. కానీ అన్నయ్య వెళ్ళమని చెప్పాడు. తప్పదు కదా. ఓకే ఓకే, వచ్చాక గ్రాండ్ పార్టీ ఇవ్వాలి మరి. డన్. సరేరా, ఉంటాను. ఫోన్ కట్ చేసి నవ్వుతూ వెనక్కి తిరిగాడు. ఎదురుగా పవిత్ర కాఫీ కప్తో నిలబడి ఉంది. కార్తీక్కి ఆ ముద్దు సంఘటన గుర్తొచ్చి తన కళ్ళలోకి చూడలేక తలదించుకున్నాడు. పవిత్ర దగ్గరికి వచ్చి కప్ కార్తీక్ చేతిలో పెట్టి బయటికి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. పవిత్ర, చెప్పండి, వెనక్కి తిరగకుండానే అడిగింది. అది ఇందాక అన్నయ్యకి డౌట్ వచ్చిందని అలా. నాకు అర్థమయ్యింది. మీరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ గాడ్. ఎక్కడ నీ మీద ప్రేమతో ముద్దు పెట్టాను అనుకుంటావో అని భయపడ్డాను. ఆప్యాయతతో పెట్టే ముద్దుకి, ప్రేమతో పెట్టే ముద్దుకి తేడా ఆడపిల్లకి తెలుస్తుందండి. కానీ మీరు పెట్టిన ముద్దులో రెండూ నాకు కనిపించలేదు. అబ్బో, ముద్దుల్లో పెద్ద పీజీ చేసినట్టు మాట్లాడుతున్నావే. సరేలే, అవన్నీ నాకెందుకు గాని, సాయంత్రం మీ ఇంటికి వెళ్ళాలంట. లగేజ్ సర్దు. సరే, దారిలో నా కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్తారా? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. మీ ఇంటికి వెళ్తున్నాం కదా,
అక్కడి నుండి వెళ్ళు. లేదండి, ఇవాళ లాస్ట్ డేట్. మా నాన్నగారు వెళ్ళి కడతామన్నారు. కానీ ఆయనకి హెల్త్ బాలేక వెళ్ళలేకపోయారు. ప్లీజ్, ఇవాళ ఎలా అయినా ఫీజు కట్టాలి. సరే, త్వరగా రెడీ అయ్యిరా. థ్యాంక్స్ కార్తీక్ గారు, ఇప్పుడే వస్తాను. పవిత్రని తీసుకుని కారులో బయలుదేరాడు కార్తీక్. పక్కన కూర్చుందన్న మాటే గాని తనతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇక తను మాట్లాడాలని అర్థమై కారు విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. తన మనసులో ఏదో అలజడి. తన పుట్టింట్లో ఉండే ఈ 2 రోజుల్లో వాళ్ళ మధ్య ఉన్న దూరం అమ్మా నాన్నకి తెలిసిపోతే వాళ్ళేమైపోతారో అన్న భయం మనసు మెదులుతుంది. ఈ విషయం గురించి కార్తీక్తో మాట్లాడక తప్పదు అని తల తిప్పి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వెలా అయినా నాతో మాటలు కలపాలని చూస్తున్నావు. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడు, లేదంటే నోరు మూసుకొని కూర్చో. ఇది మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నాకు ఇంపార్టెంటే. అయితే నాకు అవసరం లేదు. అది కాదండి. ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? పవిత్ర తననే చూస్తూ ఉండిపోయింది. ఏం చూస్తున్నావు? నాతో మాట్లాడాలని, చనువు పెంచుకోవాలని ట్రై చేయొద్దు, అర్థమైందా? తాను మౌనంగా పక్కకి తిరిగి కూర్చుంది. కాలేజ్ రావడంతో కార్ బ్రేక్ వేశాడు. కార్తీక్ కార్ దిగకుండా పక్కకి చూస్తూ కూర్చున్నాడు. తాను లోపలికి రాడని అర్థమై కార్ డోర్ తీసి దిగి కాలేజ్ లోపలికి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళేసరికి కార్తీక్ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఫీజు ఎంత? పర్స్ బయటికి తీస్తూ అడిగాడు. వద్దండి, మా నాన్న పంపించారు. ఏం, నా మొగుడు నా కాలేజ్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాడు, డబ్బులు పంపించండి అని ఫోన్ చేసి చెప్పావా? అయ్యో, అలా ఎందుకు చెప్తానండి? చూడు, నువ్వు నాతో ఉన్నంత వరకు నీ బాధ్యత నాదే. ఇలా చిన్న చిన్న విషయాలకే మీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నా పరువు తీయకు, అర్థమైందా? మీ ఇంటికి వెళ్ళగానే ఆ డబ్బు మీ నాన్నకిచ్చేయి. పవిత్రకి అతని వైఖరి అర్థం కాక అతన్నే చూస్తూ ఉండిపోయింది. నన్నేం చూస్తావు, పద. కార్తీక్ లోపలికి నడవటంతో తను వెనకే వచ్చింది. ఫీజు కట్టి బయటికి వచ్చారు. ఒక అమ్మాయి పవిత్ర దగ్గరికి వచ్చి హత్తుకుంది. ఏంటే, 10 రోజులకి ఇలా అయిపోయావు? నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా ఏంటి? రీతు మాటలకి కంగారుగా కార్తీక్ వైపు చూసింది పవిత్ర. తనేమీ వినిపించుకున్నట్టుగా అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు. పవిత్ర కంగారు చూసి పక్కన కార్తీక్ని చూసి నాలుగు ఖర్చుకుంది రీతు. కార్తీక్ ఇద్దరిని చూస్తూ కార్ దగ్గర వెయిట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రీతు పవిత్ర చేయి పట్టుకుంది. గురుడు ఇక్కడే ఉన్నాడా? చూసుకోకుండా మాట్లాడేస్తాను పవి, ఏమైనా అనుకుంటాడా? నాకు మాత్రం ఏం తెలుసు. అదేంటి? ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ రేపింటికి రా, మాట్లాడుకుందాం. సరే సరే, నీ హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. సరే రీతు, ఈ నెల రోజులు క్లాసెస్ అన్నీ మిస్ అయ్యాను. నోట్స్ ఏమన్నా రాసావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నోట్స్ రాసావా అని ఈ రీతుని అడుగుతున్నావా? నీకు అసలు నోట్బుక్ అంటే ఏంటో కూడా తెలియదు కదా. సరేలే, నేనే ప్రిపేర్ చేసుకుంటా, వెళ్ళొస్తాను. ఓకే. కార్తీక్ బయటికి వస్తూ ఎదురుగా ర్యాంక్ బోర్డ్ మీద పవిత్ర ఫోటో చూసి ఆగిపోయాడు. ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? అంటే బాగా చదువుతుందన్నమాట. అన్నింట్లో పర్ఫెక్ట్గానే ఉంది, కానీ దీని బుద్ధే కరెక్ట్గా లేదు. ఈ తెలివితేటలు మంచికి ఉపయోగించుంటే చాలా బాగుండేది. అయినా ఇది ఎలా పోతే నాకెందుకు? మనసులోనే అనుకుంటూ కార్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కాసేపటికి పవిత్ర రావటం చూసి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. పవిత్ర కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. పవిత్ర కార్తీక్ వైపు తిరిగి చూసింది. ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. నేను మాట్లాడితే మీకు నచ్చదని తెలుసు, కానీ ఒక్క మాట వినండి. మా నాన్న హార్ట్ పేషెంట్. మన గురించి తెలిస్తే తట్టుకోలేరు. అక్కడున్న 2 రోజులు నాతో ప్రేమగా ఉన్నట్టు సీరియస్గా తన వైపు చూశాడు. ప్లీజ్ కార్తీక్ గారు, ఈ 2 డేస్ వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. ఆ తర్వాత నేను మీతో మాట్లాడి మిమ్మల్ని విసిగించను. మీరు కోరుకున్నట్టే దూరంగా ఉంటాను. ప్లీజ్. ఎక్కడెలా ఉండాలో నాకు బాగా తెలుసు. నేనేమంత మూర్ఖుని కాదు. భయపడకు, వాళ్ళకి డౌట్ రానివ్వను. థ్యాంక్స్ అండి. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. పవిత్ర కార్తీక్ ఇంటికి రావటంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. తన చెల్లెళ్ళైతే కార్తీక్ని వదలడం లేదు. బావా బావా అంటూ కార్తీక్ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తున్నారు. పవిత్ర కిచెన్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ హాల్లో కూర్చుని నవ్వుతూ తన చెల్లెలతో కబుర్లు చెప్తున్న కార్తీక్ వైపు చూసింది. తన దగ్గర ఎంత అయిష్టంగా ఉన్నా తన ఫ్యామిలీ దగ్గర మాత్రం నార్మల్గా ఉండటం పవిత్రకి కాస్త ఊరటనిచ్చింది. పవిత్ర, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? తన తల్లి మాటలకి
కార్తీక్ మీద నుంచి చూపు మరల్చి ఆవిడ వైపు చూసింది. మాట్లాడవేంటే? బాగా చూసుకుంటున్నారమ్మా. అమ్మయ్య, నీ నోటి నుండి ఈ మాట విన్నాక నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. నువ్వు కాపురానికి వెళ్ళావే గాని అక్కడ ఎలా ఉన్నావో ఏమిటో అని భయంగా ఉండేది. పవిత్ర స్మైల్ ఇచ్చి వంట పనిలో పడింది. పవిత్ర, సాయంత్రం మేమంతా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీ ఆయనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మేము మీకోసం వస్తే మీరు ఊరు వెళ్తానంటే ఎలా అమ్మా? అది కాదే, మామయ్యకి ఒంట్లో బాలేదు. నీ పెళ్ళి దగ్గరుండి జరిపించాడు. ఇలాంటి సమయంలో వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అయినా పక్కూరికేగా, ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే, చెల్లాయిలు ఇక్కడే ఉంటారుగా? లేదు, మామయ్య వాళ్ళని తీసుకురమ్మని చెప్పాడు. అబ్బా, అందరూ వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందమ్మా. అదేంటి, మీ ఆయన ఉన్నాడుగా? అది అంటే పవిత్ర, నిజంగానే మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా? ఆ, నీకెందుకు అనుమానం వచ్చిందమ్మా? ఏం లేదు. చూడు, బయట తిరిగే మగాడికి 1,00,000 గొడవలుంటాయి. అతనేమన్నా అన్నా సర్దుకుపో. అలాగే మీ మధ్య దూరం రానివ్వకు. భర్త దగ్గరికి తీసుకున్నప్పుడు అడ్డు చెప్పకూడదు. అలా చేస్తే వాళ్ళ కోపం వచ్చి బయట ఆనందాలు వెతుక్కుంటారు. ఒక తల్లిగా ఇంతకంటే చెప్పలేను. అర్థమైంది కదా? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఉంటాను. సరే, వంట అయ్యాక స్నానం చేసేయి. ఈలోపు నేను మిగతా పనులు చూస్తాను. వంట పూర్తి చేసి స్నానం చేయటానికి పెరటి వైపు వెళ్ళింది. కార్తీక్ ఫోన్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పవిత్ర స్నానం చేసి చీర చుట్టబెట్టుకొని వెనక గుమ్మం నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి చీర కట్టుకుంటుండగా కార్తీక్ ఫోన్ చూస్తూ ముందు డోర్ నుంచి లోపలికి వచ్చాడు. కార్తీక్ వచ్చాడన్న కంగారులో చేతిలో చీర జారిపోయింది. అదే సమయంలో ఫోన్లో ఏదో జోక్ చూసి నవ్వుతూ పవిత్రను చూసి అలానే నిలబడిపోయాడు. కొన్ని క్షణాలు అతని చూపులు పవిత్ర శరీరాన్ని స్కాన్ తీయటంలో మునిగిపోయాయి. అంతలోనే వివేకం మేల్కొని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. పవిత్ర చీర తీసుకుని కప్పుకుంది. సారీ, నువ్వున్నావనుకోలేదు. అయినా నువ్వు లోపలికి రావటం చూడలేదు. నేను వెనక గుమ్మం నుండి వచ్చానండి. ఓ సరే, కట్టుకో, నేను బయట వెయిట్ చేస్తాను. కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. పవిత్రని చూసిన ఆ కొద్ది క్షణాల్లోనే అతనికి ముచ్చెమటలు పట్టాయి. తన గుండె వేగం పెరగడం కూడా తెలుస్తుంది. అమ్మో, దీన్ని చీర లేకుండా చూసేసరికి నా ఆలోచనలే మారిపోతున్నాయి. నోను, కార్తీక్, కంట్రోల్లో ఉండరా? మనసులో అనుకుంటూ ఇంటి నుండి బయటికి వచ్చి వరండాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళ వెనుక పవిత్ర రూపం కదలాడేసరికి అతనిలో అసహనం ఇంకా పెరిగింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. కాసేపటికి తన ఫోన్ రింగ్ అయ్యింది. తన ఫ్రెండ్ మణికంఠ నంబర్ చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. రేయ్ మణి, ఎక్కడ చచ్చావురా? నా పెళ్ళికి కూడా రాలేదు. సారీ మావా, నాన్న బిజినెస్ పనుల మీద విదేశాల్లో తిరగాల్సి వస్తుంది. ఇప్పుడప్పుడే ఇండియా రాలేను. కానీ ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? నా బొందలా ఉంది. అదేంట్రా, నాకు అసలు పెళ్ళి ఇంట్రెస్ట్ లేదా? నీకు తెలుసు కదా, అన్నయ్య ఒక సంబంధం చూసి నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తప్పక తాళి కట్టాల్సి వచ్చింది. పోనీలేరా, ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఎంజాయ్ చేయి. ఏంటి ఎంజాయ్ చేసేది? అసలు తనెవరో తెలుసా? ఎవరు? అది కార్తీక్ చెప్పబోతుండగా పవిత్ర చెల్లెళ్ళిద్దరూ బయట షటిల్ ఆడుతూ కనిపించారు. అతని మాట నోటిలోనే ఆగిపోయింది. ఇంతలో పవిత్ర తల్లి వాళ్ళని రెడీ అవ్వమని కేకేయటంతో లోపలికి పరుగు పెట్టారు వాళ్ళు. లేదు, అది చేసిన తప్పుకి పాపం ఈ పిల్లలకి శిక్ష పడకూడదు. నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉంటేనే మంచిది. ఎలాగో వీడప్పుడే ఇండియాకి రాడు. వాడు చెప్పేలోపు తనతో డివర్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. రే, ఏంట్రా మాట్లాడవు? అది ఏం లేదు. నీ వాలకం చూస్తుంటే డౌట్ కొడుతుందిరా. అసలు తనతో శారీరకంగా కలుస్తున్నావా లేక ముడుచుకొని కూర్చుంటున్నావా? లేదు, ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏం లేదు. అయినా తనంటే నాకు ఇష్టం లేదు. ఓర్ని రేయ్, ప్రపంచంలో సగం మంది భార్యాభర్తలు ఇష్టం లేకుండానే కాపురం చేస్తున్నారు. అది పెళ్లి మీద గౌరవంతో కాదు, సమాజానికి భయపడి. నువ్విలా మడికట్టుకొని కూర్చుంటే నీకు ఫ్యూజ్ లేదు అనుకుంటారు. రేయ్, చంపుతా. నన్ను చంపినా జరిగేది చెప్తున్నా. రేపు మీ ఇద్దరి మధ్య ఏదైనా తేడా జరిగినా ఆ అమ్మాయి అందరి ముందు నీ పరువు తీసి తన దారి తను చూసుకొని పోతుంది. ఆ తర్వాత నువ్వు ఊరేసుకొని చావాలి. అలా భయపెడతావేంట్రా? భయపెట్టడం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నువ్వు నీ భార్యని తాకకుండా పవిత్రంగా చూసుకున్నంత మాత్రాన ఎవరూ నీకు దండేసి దండం పెట్టరు. వీడికి మ్యాటర్ లేదు,
అందుకే పెళ్ళానికి దూరంగా ఉంటున్నాడు అని చెవులు కొరుక్కుంటారు. కార్తీక్ అయోమయంలో పడ్డాడు. సో నేను చెప్పొచ్చేదేంటంటే, నీ భార్య ముందు నువ్వు చులకన కాకూడదనుకుంటే ముందు ఆ పని కాని. ఎలాగో పెళ్ళయింది, కొన్ని రోజులు హ్యాపీగా గడుపు. చిచి, దాంతోనా? నా వల్ల కాదు. నువ్విలా అంటుంటే నీకు మ్యాటర్ లేదేమో అని నాకే డౌట్ వచ్చింది. ఇక ఆ పిల్లకి రాదా? రేయ్ మనీ, పిచ్చి మాటలు మాట్లాడకు, చంపేస్తా. ఏడ్చావులే, ముందు నీ పక్కనున్న పెళ్ళానికి పడక సుఖమివ్వు, ఆ తర్వాత నన్ను తీరుబడిగా చంపుదు గాని. ఏయ్ చి, నీతో మాట్లాడుతున్నా చూడు, నాది తప్పు, పెట్టరా ఫోన్. ఫోన్ కట్ చేసి కోపంగా లోపలికి వచ్చాడు. ఎప్పుడొచ్చిందో రీతు గదిలో కూర్చుని పవిత్రతో కబుర్లు చెప్తూ కనిపించింది. బయటికి వెళ్ళబోతూ రీతు మాటలు వినిపించి అక్కడే ఆగిపోయాడు. వాళ్ళు అటు తిరిగి కూర్చోటంతో కార్తీక్ని గమనించలేదు. పెళ్ళై ఇన్ని రోజులైనా మీ ఫస్ట్ నైటే జరగలేదా? లేదు రీతు, ఆయనకెందుకో నా మీద కోపంగా ఉంది. కానీ ఆ కోపానికి రీజన్ ఏంటో నాకు తెలియడం లేదు. ఒక విషయం చెప్పు, మొదటి రాత్రి భయంతో గాని అతన్ని దూరం పెట్టావా? అసలు దగ్గరికే తీసుకోలేదంటుంటే దూరం పెట్టావని అడుగుతావేంటి? ఆయన మంచివారే కానీ ఎందుకు నేనంటే ఇష్టం లేదు. ఇంకెవరినైనా లవ్ చేస్తున్నాడేమో. లేదు, ఒకవేళ ఆయన ప్రేమించి ఉంటే ఇంట్లో వాళ్ళు ఆయన ఇష్టాన్ని కాదని నాకిచ్చేందుకు పెళ్లి చేస్తారు? చందనక్క మాటల్ని బట్టి అలాంటిదేం లేదని అర్థమయ్యింది. అయితే ఇంకేదో సమస్య ఉంది. అదే కదా నాకు అర్థం కావడం లేదు. పావి, ఒకవేళ మ్యాటర్లో వీక్ అంటావా? రీతు మాటలకి కార్తీక్ కోపం నశాలానికి అంటింది. ఏయ్ చి, అదేం లేదు. ఏమీ లేకపోతే ఇంత అందగత్తెని పక్కన పెట్టుకుని ఎవడైనా ముడుచుకుని కూర్చుంటాడా చెప్పు? ఈ మగవాళ్ళు బయటపడరే, ఎందుకైనా మంచిది చెకప్ చేయించుకోమను. ఏయ్ నోర్ముయ్. పవిత్ర కోపంగా పైకి లేచి రీతుని కొట్టబోతూ డోర్ వైపు చూసి షాక్ అయ్యింది. కార్తీక్ పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. రీతు కంగారుగా పైకి లేచి హాయ్ చెప్పిందో బాయ్ చెప్పిందో కూడా తెలియకుండా చెయ్యి ఊపి బయటికి పారిపోయింది. కార్తీక్ కోపంగా డోర్ లాక్ చేసి పవిత్ర దగ్గరికి వచ్చాడు. తను భయంతో బిగుసుకుపోయింది. నోటి నుండి మాట కూడా బయటికి రావడం లేదు. తిడతాడో కొడతాడో అన్న భయంతో కళ్ళు మూసుకుంది. కానీ పవిత్రని గట్టిగా హత్తుకుని పెదవుల మీద ముద్దు పెట్టేసరికి ఆశ్చర్యపోవడం పవిత్ర వంతైంది. అంతలోనే ఊపిరి సలపని ముద్దుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ కార్తీక్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కార్తీక్ తన పెదవులు వదిలి కళ్ళల్లోకి చూశాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని అయోమయంలో కార్తీక్ని చూస్తూ ఉండిపోయింది. అతని మొహంలో మాత్రం అదే కోపం కనిపిస్తుంది. పవిత్రని ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు. తను తేరుకునేలోపే బెడ్ మీదకి చేరి పవిత్రని కౌగిల్లో బంధించాడు. అతని శ్వాసలో పెరుగుతున్న వేడి పవిత్ర శరీరాన్ని తాకుతుంది. తమకంతో తన శరీరాన్ని అల్లుకుపోయాడు. తాను వద్దని చెప్దామనుకుంది. కానీ తన తల్లి మాటలు గుర్తురావడంతో నోటి వరకు వచ్చిన మాట బయటకి రాకుండానే సమాధి అయిపోయింది. అతని కౌగిల్ని స్పర్శని ఆస్వాదిస్తూ తానెప్పుడూ అనుభవించని కొత్త అనుభూతికి లోనవుతూ ఆ కలయికని వాళ్ళ బంధానికి పునాదిగా మార్చుకోవాలి అనే ఆశతో కార్తీక్లో కలిసిపోయింది. ప్రస్తుతం డోర్ చప్పుడవడంతో గత జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసింది పవిత్ర. ఎదురుగా కార్తీక్ కనిపించాడు. ఏం కావాలి? చాలాసేపటి నుండి చూస్తున్నాను, నువ్వు నిద్రపోవడం లేదు, అందుకే. నీ కొంట్లో ఏమైనా నలతగా ఉందా? అది మీకు అనవసరం. పవిత్ర, నీ కోపం నా మీదే కదా. నన్ను శిక్షించాలి అనుకుంటే శిక్షించు, అంతేకాని ఇలా నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. పవిత్ర మౌనంగా పక్కకి చూస్తూ నిలబడింది. పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ నిద్రకు దూరమైతే ఆ ఎఫెక్ట్ మన బిడ్డ మీద కూడా పడుతుంది. ప్లీజ్ పవి, నా మాట విను, రిలాక్స్గా ఉండు. మీరు నాకు ఆనందంలో ముంచెత్తే సంతోషాలనిచ్చారు, అగాధంలోకి పడిపోయే బాధని మిగిల్చారు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చేతకాక, మిమ్మల్ని మర్చిపోలేక, అలాగని కలిసుండలేక నరకం అనుభవిస్తున్నాను. ఇక నేను రిలాక్స్గా ఎలా ఉండగలను? ఏడుస్తూ నిలబడిన తనని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించాడు. పవిత్ర దూరంగా జరిగింది. చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు. చూడు పవి, నీకు నా మీద కోపం కంటే ప్రేమే ఎక్కువగా ఉంది. అందుకే నన్ను దూరం చేసుకోలేక సతమతమవుతున్నావు. కానీ ఎందుకింత మొండితనం నీకు? నా మొండితనం వెనుక ఉన్న బాధ మీకు అర్థం కాదులేండి. అర్థమైంది పవి, తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను కదా. సరే, నన్నేం చేయమంటావో చెప్పు. అందరి ముందు నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా.
అంతేకాను నన్ను వదిలి వెళ్ళిపోతాను మాత్రం అనకే ప్లీజ్. పవిత్ర కార్తీక్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో నీళ్లు చూసేసరికి పవిత్ర మనసు మరింత బాధగా మారిపోయింది. సరే పడుకో, ఆల్రెడీ 3 అయ్యింది, ఇంకాసేపుంటే తెల్లారుతుంది. పవిత్ర ఏం మాట్లాడకుండా బెడ్ మీద పడుకుంది. కార్తీక్ తన పక్కనే కూర్చుని తనని చూస్తూ కూర్చున్నాడు. తనని మురిపించే ప్రేమని పరిచయం చేశాడు, మరిపించలేని బాధని పరిచయం చేశాడు కార్తీక్. ఆ ప్రేమని గుర్తు చేసుకుని దగ్గరయ్యేలోపు ఆ బాధ గుండెల్ని చేరి పవిత్రని కార్తీక్కి మరింత దూరం చేస్తుంది. ఆ విషయం కార్తీక్ అర్థమవుతుంది. ఆ బాధని పూర్తిగా మరిపించి పవిత్రతో కలిసి ఉండాలి అని అతని కోరిక నెరవేరుతుందా? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.